అమావాస్య రోజు పుట్టావు. భవిష్యత్తులో మన కుటుంబం ఎలా ఉంటుందో ఏమో. బేబీని ఏం చేస్తున్నావురా అక్కడ? రొమాన్స్ చేసుకుంటున్నావే, నువ్వు కూడా వస్తావా? ఛీ, చచ్చినోడా, నువ్వు ఇక మారవురా. ఏంట్రా కరణం గారి కూతుర్ని పదే పదే ఏడిపిస్తున్నావంట? ఆ అమ్మ ఏం చేస్తున్నారా నిన్ను? అదేం చేయట్లేదనే, అందుకే. మీరు మారగానే వాడిని మాత్రం తిడతారు. ఆగు, ఏమన్నావు? మా నాన్న నన్ను ఇల్లులో వెళ్ళిపోమన్నాడరా. కరణం గారి కూతురికి సారీ చెప్పొస్తానా? ఒకసారి బండప్ నాన్న. వాడితో పెట్టుకుంటే నువ్వు మసి అయిపోతావు. 30 సంవత్సరాల క్రితం స్వామీజీ ఓ అనాథ పిల్లాడికి పేరు పెట్టాడు. అతను చేసే మటర్లకి ముహూర్తం కూడా పెట్టాడు. ఎవడే వీడు ఈ టైంలో బ్రష్ చేస్తున్నాడు? వీణెప్పుడు చూడలేదు ఈ కాలనీలో. లైఫ్లో నాకు రెండే ఇష్టం. ఒకటి మీరు, రెండోది నా గడ్డం. ఏం సార్ బాగున్నారా? థ్యాంక్స్ నాన్న, నా బర్త్డేకి బట్టలు కూడా పంపించావు. అంతేకాకుండా కొత్త డ్రైవర్, గోల్డ్ ఫ్యాక్స్ రేట్ పెట్టా, ఇవి కూడా పంపించావు. ఈ సంతోషంలో ఏడుపు ఆగట్లేదు నాన్న. రే ఆగరా, ఆగు ఆగు. అమావాస్య దగ్గర పడే కొద్దీ నువ్వు ఇలాగే మాట్లాడుతుంటావు. ఇదే నా డ్రైవర్ కదా, ఈ ప్రాబ్లం నీకు ఉండదుగా. నువ్వేంటే వాడి వైపు అలానే చూస్తున్నా?